హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుత్థానపు ఆరాధనకు అలాగే సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు శుద్ధీకరణ కూడికల్లో పాలు పొందిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, అందరి వందనాలు, స్తోత్రాలు. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు ఇరిమి అన్నగారికి, అలాగే సేవకురాలకు, అలాగే లాజరయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చేద్దాం. హల్లెలూయా. బాగున్నారు అందరూ? అందరు బాగున్నారా? చాలా సంతోషం. మరొక్కసారి మీ మధ్య రావడానికి ప్రభు కృప చూపి ఉన్నాడు. అందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో చక్కగా దేవుని వాక్యం విందాం. చెప్పిన ప్రకటనలన్నీ గుర్తున్నాయా? వాక్యం మర్చిపోతారా? దైవ సేవకులు అనేకమైన ప్రకటనలు తెలియజేశారు. దాని ప్రకారంగా మనం అందరం నడుచుకుందాము గాక. ఒక చిన్న పల్లవి చరణం పాడుకుని దేవుని యొక్క వాక్యాన్ని వెళ్దాం. హల్లెలూయా. చేతులు చేద్దాం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవి. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవి. నన్ను ఇంతవరకు ఆదుకున్నవి. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేద యేసు రాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేద
యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఈ పునరుత్థనపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కీర్తనలు 80వ కీర్తన, 80వ కీర్తన 8వ వాక్యం నుండి చదువుకుందాం. 80వ కీర్తన 8వ వాక్యం నుండి చదువుకుందాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగెలు దాని తీగెలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. చాలండి. ఇక చదివినటువంటి వాక్య భాగాన్ని గమనించినట్లయితే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నీవు నాటితివి. నాటినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే దానికి తగిన స్థలమును సిద్ధపరిచి ఇంకేం చేశాడంట, దాని లోతుగా పారి, దాని వేరు లోతుగా పారి దేశమంతటా కూడా అది వ్యాపించేటట్టుగా ప్రభు చేశాడు. ఇక్కడ గమనించండి, ఎక్కడిని తీసుకొచ్చాడు ఈ యొక్క ద్రాక్షవల్లిని? ఐగుప్తులో నుండి నీవు ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్నంట ఒక స్థలం, దానికంటే ఒక స్థలాన్ని సిద్ధపరిచి దానిని, ఆ ద్రాక్షవల్లిని నాటి ఉన్నాడు. ఎంతగా నాటాడు దానిని అంటే, దాన్ని వేరు లోతుగా పారి దేశమంతటా వ్యాపించే రీతిగా దానిని ప్రభు ఆశీర్వదించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రం అక్కడ రాయబడిన మాట, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలంట సముద్రము వరకు అది వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ద్రాక్షవల్లి అనగా నీవు నేను, మనమందరం ద్రాక్షవల్లి అయి ఉన్నాం. హల్లెలూయా. అది అక్కడ స్పష్టంగా వ్రాయబడిన మాట ఏంటంటే, ఐగుప్తులో నుండి దానిని ద్రాక్షవల్లిని తెచ్చిన నుండి దేవుడు ఏం చేస్తాడంటే అన్యజనులను వెళ్ళగొట్టి ఇప్పుడు ఆ ద్రాక్షవల్లిని నాటి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరూ కూడా ప్రభు ఏం చేస్తాడంటే ఐగుప్తులో నుండి ప్రభు మనల్ని తీసుకుని వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడో మనం ఉండవలసిన మనలను, అడ్రస్ లేని మనకు ఒక అడ్రస్ని ప్రభు తీసుకొచ్చాడు. ఏ యోగ్యత లేని మనలను ప్రభు ఏం చేస్తాడంటే అన్యజనులను వెళ్ళగొట్టి మనకంటూ ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఆ స్థలంలో ఆయన నాటి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులున్నంట ఒక ద్రాక్షవల్లిని తెచ్చినటువంటి దేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ద్రాక్షవల్లిని నాటి ఉన్నాడు. దానికంటూ ఒక స్థలాన్ని సిద్ధపరిచి దాన్ని నాటినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే దాని వేరు లోతుగా పారి ఇప్పుడు ఆ ద్రాక్షవల్లి ఏమైందంటే దేశమంతటా వ్యాపించడం మాత్రం కాదు, కానీ ఇప్పుడు ఆ ద్రాక్షవల్లి ఎంతగా ఆశీర్వదించబడిందంటే కొండల పైకి అది, ఇప్పుడు కొండ ఎంత హైట్ ఉంటుంది? కొండ ఎత్తుగా ఉంటుందా? ద్రాక్షవల్లి ఎక్కువ ఎత్తుగా ఉంటుందా? చెప్పాలి. కానీ ఇప్పుడు దేవుడు తెచ్చిన ద్రాక్షవల్లిని అంట, దేవుడు నాటిన ద్రాక్షవల్లి ఇప్పుడు ఎలా ఆశీర్వదించబడిందంటే దాని వేరు లోతుగా నాటిన తర్వాత అది దేశమంతటా వ్యాపించడం మాత్రం కదని కొండను కప్పే అంతగా అది ఆస్వాదించబడింది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రభు ఐగుప్తు అంటే లోకములో నుండి, పాపములో నుండి మనందరిని కూడా ప్రభు ఏం చేస్తాడంటే తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యేసు నీ కొరకు నా కొరకు కల్వారి శిలువలో ఆఖరి రక్తపు బొట్టు లేకుండా మన కొరకు కార్చి ఉన్నాడు. ఆయన సొత్తైన ప్రజలుగా చేర్చుకోవాలని మన కొరకు పరిశుద్ధుడైన యేసు ఒక నిర్దోషిగా మార్చబడ్డాడు. అక్కడ అంటున్నాడు ఏంటంటే అన్యజనులను వెళ్ళగొట్టి ఏం చేస్తాడంట దాన్ని నేను నాటి తిని. మనందరం కూడా ప్రభు ఏం చేస్తాడు, నాటి ఉన్నాడు. అందుకే లేవియా కాండంలో ఒక మాట ఉంది, ఏమనుందంటే యెహోవా అను నేను పరిశుద్ధుని గనుక యెహోవా అను నేను పరిశుద్ధుని గనుక మీరు నా వారై ఉండునట్లు, మీరు నా పిల్లలై ఉండునట్లు, నీవు నా కుమారుడవై ఉండునట్లు అన్యజనులలో నుండి నేను మిమ్మును వేరుపరిచితిని. యెహోవా అను నేను పరిశుద్ధుని గనుక మీరు నా వారై ఉండునట్లు. ఇప్పుడు ఇక్కడికి రాయబడ్డ మాట ఏంటంటే నీవు ఐగుప్తులో నుండి, అనగా దేవుడు ఏం చేస్తుంటే మనందరినీ ఐగుప్తులో నుండి ఏం చేస్తే తీసుకొచ్చి అక్కడ అంటున్న మాట, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. తెచ్చిన నుండి దేవుడు ఏం చేస్తాడంట అన్యజనులను వెళ్ళగొట్టి ఇప్పుడు ఆయనే నాటి ఉన్నాడు. నాటి ఉంటే దేవుడు ఎంతగా నాటాడంటే దానికి ఒక స్థలం సిద్ధపరిచాడు. ఇప్పుడు తెచ్చినటువంటి దేవుడు ఏం చేశాడు, ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చాడు. తెచ్చిన దేవుడు ఏం చేశాడు, దానికంటూ ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అన్యజనులను వెళ్ళగొట్టి ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఆ స్థలంలో ఆ ద్రాక్షవల్లిని నాటాడు. ఇప్పుడు నాటిన తర్వాత ఆ ద్రాక్షవల్లి ఎంతగా ఆస్వాదించబడిందంటే అదంట దాని వేర్లు లోతుగా పారి దేశమంతటా వ్యాపించిందంట. వ్యాపించిన మాత్రం కాదు, కానీ ఇప్పుడు ఎంతగా ఎత్తుగా ఎదిగింది, కొండలను కప్పే అంతగా ఎత్తుగా మార్చబడింది. అంత మాత్రం కాదు, రాయబడిన మాట దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రము వరకు, అంత మాత్రం ఇంకేముంది అక్కడ యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రభు ఏం చేస్తాడంటే మనందరిని ప్రభు తీసుకుని వచ్చి ఉన్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు తన ప్రేమ చేత మనం ఏర్పాటు చేసుకున్నాడు. లోకము నుండి మన ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మార్చుకోవాలని అన్యజనులలో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచాడు. ఇప్పుడు తీసుకొచ్చిన దేవుడు విడిచిపెట్టలేదు. ఐగుప్తు నుండి తీసుకొచ్చిన సంగతి వాస్తవమే. ఇప్పుడు ద్రాక్షవల్లి ఏం చేస్తాడంట, తీసుకొచ్చాడు మంచిది, అక్కడి నుంచి ఐగుప్తు నుండి తీసుకొచ్చిన దేవుడు ఇక చేయి విడిచిపెట్టేశాడా?
విడిచిపెట్టలేదు. ఇప్పుడు దాని కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి దానికి ఏం చేసి దాన్ని నాటాడు. ప్రతిరోజు దానికి నీరు పోస్తూ, దానికి ఎరువు వేస్తూ, దాని చుట్టూ కంచె వేసి దాన్ని నాటాడు. ఇప్పుడు నాటిన తర్వాత ఇప్పుడు ఆ ద్రాక్షవల్లి అనగా నీవు నేను, మనల్ని ప్రభు ఏం చేస్తుంటే మనందరినీ ప్రభు ప్రేమించి ఇదిగో అన్యజనులను వెళ్ళగొట్టి. చూడండి, మన కుటుంబాల్లో చాలామంది ఇంకా రక్షించబడని వారు ఉన్నారు. ఈ దినాన మనం రక్షించబడ్డామంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన చిత్తంలో మనం ఉన్నాం, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం, ఆయన సంకల్పంలో మనం ఉన్నాం. కాబట్టి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి మన కొరకు మరణించి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని తీసుకొచ్చినటువంటి దేవుడు, ఐగుప్తు నుండి తీసుకొచ్చిన దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనల్ని నాటాడు, ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు సిద్ధపరిచిన మనమే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము, దేవుని ఆశ్రయించినటువంటి మనము, ఇప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ఆశ్రయించాడంట? ఎంతగా ఆశ్రయించండి దేవుడు మనలను? దేశమంతట వ్యాపించేటట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. కొండను కప్పే అంత ఎత్తుగా ప్రభు మనల్ని ఆశీర్వదించాడు. యూఫ్రటీస్ నది వరకు అది వ్యాపించేటట్టుగా ప్రభు మనల్ని ఆశీర్వదించాడు. అది కింద వ్రాయబడిన మాట మనం గమనిస్తే అదే 80వ కీర్తన 12వ వాక్యం చదవండి. 12వ వాక్యం. ఇప్పుడు త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేసి ఉన్నవి. 16వ వాక్యం చదవమ్మా. 16వ వాక్యం. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. చాలు. ఇక చదివినటువంటి మాటలు మనం గమనిస్తే ఇందుకు పైన 4 వాక్యాలు చదువుకుని ఏమని, ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. తెచ్చిన నుండి దేవుడు ఏం చేస్తాడంటే అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటాడు, ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. దానికి ప్రతిరోజు నీళ్లు వేస్తూ, ఎరువు వేస్తూ, దాని చుట్టూ కంచె వేసి దాన్ని కాపాడుతూ వచ్చాడు దేవుడు. ఇప్పుడు కాపాడుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ చెట్టు ఏమైంది? ఇప్పుడు ఆ ద్రాక్షవల్లి ఏమైంది? చచ్చిపోయిందా? అమ్మ కొంచెం తల్లు పైకెత్తండి. హల్లెలూయా. ఇప్పుడు తీసుకొచ్చి నాటిన తర్వాత ద్రాక్షవల్లి ఏమైంది? దేశమంతటి వ్యాపించబడి దాని వేర్లంట లోతుగా పారి ఇప్పుడు ఏమైంది? ఆ ద్రాక్షవల్లి వ్యాపించింది, విస్తరించింది, అభివృద్ధి చెందింది. అంత మాత్రం కాదు, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు కొండను కప్పే అంత ఎత్తుగా, కొండను కప్పే అంత ఎత్తుగా ద్రాక్షవల్లి ఎదిగింది. నేను ముందుగా చెప్పాను, ద్రాక్షవల్లి అంటే ఎవరు? ద్రాక్షవల్లి అంటే ఎవరు? నేను. హల్లెలూయా. మనందరూ ద్రాక్షవల్లి అయితే మనందరినీ ప్రభు ప్రేమించి ఐగుప్తు నుండి తీసుకుని వచ్చాడు. లోకములోండి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. అన్యజనులను ప్రభు వెళ్ళగొట్టి మనల్ని ప్రభు నాటాడు. అయితే ఈ దినాన చాలామంది చేసేది ఏంటంటే నాటినటువంటి దేవుడు దానికి ప్రతిరోజు నీళ్లు పోస్తూ, ఎరువు వేస్తూ, దాని చుట్టూ కంచె వేస్తూ కాపాడుతూ వచ్చాడు. మొత్తం మీద ఎరువు వేయడం ద్వారా, నీళ్లు వేయడం ద్వారా ఇప్పుడు ఆ ద్రాక్షవల్లి వ్యాపించింది, ఎత్తుగా ఎదిగింది, దాని రెమ్మలు వ్యాపించింది, అంటే విస్తరించింది, ఆస్వాదించబడింది. ఈ దినాన్ని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో కూడా దేవుని ఏర్పాట్లు ఉన్న వారందరూ కూడా, సంఘంలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారిని నా సంఘంలో, ఏ సంఘంలో? ఏ సంఘంలో? హల్లెలూయా. మీ సంఘం పేరేంటండి? ఏదో స్త్రీల సంఘంలో చెప్తున్నది సమాజం. హల్లెలూయా. ఎక్కడో ఉన్న మనలను ప్రభు ఏం చేశాడు? ఈ ద్రాక్షవల్లిని ఎక్కడిని తీసుకొచ్చాడు? ఐగుప్తులోని తీసుకొచ్చాడు దేవుడు. దానికంటే ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. మనల్ని కూడా ప్రభు ఏం చేస్తాడంటే ఆయన అన్యజనులను వెళ్ళగొట్టి ఇదిగో నిన్ను ప్రభు ఏర్పాటు చేసుకుని ఒక స్థలాన్ని సిద్ధపరిచి. ఏంటా స్థలము? ఏంటా స్థలము? ఏంటా స్థలము? కల్వరి పెంతెకోస్తు మినిస్ట్రీ అనే సంఘంలో ప్రభు ఏం చేస్తాడంటే దాన్ని స్థిరపరిచాడు. స్థిరపరిచిన తర్వాత ఇప్పుడు ఆ ద్రాక్షవల్లి ఏమైపోయింది? సంఘం నాటబడిన తర్వాత ప్రతిరోజు ఇక్కడ ఏమేయబడుతుంది? నీళ్ళు వేయబడుతుంది, ఎరువు వేయబడుతుంది. అప్పుడప్పుడు ఏదైనా పిచ్చి మొక్కలు వస్తే కత్తిరించబడుతుంది.
దాని చుట్టూ ఏమవుతుంది, కంచె వేయబడుతుంది. ఇలా ఉన్నప్పుడు సంఘంలో నాటబడిన తర్వాత ఇప్పుడు ఆ బిడ్డ, ఆ విశ్వాసం ఎలా ఉన్నాడంటే, అతని జీవితం ఎలా ఉందంటే వ్యాపించబడింది. హల్లెలూయా. ఆ కుటుంబం దీవించబడింది. హల్లెలూయా. ఎంతగా దీవించబడింది అయ్యా అంటే కొండను కప్పే అంత ఎత్తుగా ఆశీర్వదించబడింది. మరి ఇప్పుడు తెచ్చినటువంటి దేవుడు ప్రతిరోజు కంచె వేస్తున్నాడు కదా, ప్రతిరోజు నీళ్ళు వేస్తున్నాడు కదా, ఎరువు వేస్తున్నాడు కదా, ప్రతిరోజు వచ్చి చూసుకున్నాడు, రాత్రి పగలు ఎలా ఉందని అంత జాగ్రత్తగా చూస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఆ కొమ్మ పరిస్థితి ఏమైందంట, దారి త్రోవ నడుచు వారందరూ చూసారా, త్రోవ నడుచు వారందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంట, ఆ ద్రాక్షవల్లిని తెంచి వేస్తూ ఉన్నారు. ఇంకేం చేస్తున్నారు, దాని చుట్టూ ఉన్న కంచెని పాడు చేసేటివి అడవి పందులు వచ్చి ఏం చేస్తున్నాయంట, పెకిలించుచున్నాయి. ఒకటి త్రోవ నడుచు వారందరూ ఏం చేస్తున్నారు, తెంచి వేస్తున్నారు, కొమ్మని ద్రాక్షమని తెంచి వేస్తున్నారు. ఇంకో గుంపు ఉంది, ఇదేంటిది, అడవి పందులు వచ్చి ఏం చేస్తున్నాయంట, పెకిలి. ఇంకేం చేస్తున్నాయి, అక్కడ పొలములోని పశువులన్నీ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాయి, ఆ ద్రాక్షవల్లిని తినివేస్తూ ఉన్నాయి. ఇంకేం చేస్తున్నాయి, 16వ వాక్యము, అగ్ని చేత కాల్చబడి అది నరకబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా ఆత్మీయంగా మనం గమనిస్తే, ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన దేవుడే, స్థలము సిద్ధపరిచిన దేవుడే, దాన్ని నాటినటువంటి దేవుడు, నీళ్లు పోస్తూ ఎరువు వేస్తూ దాన్ని కంచె వేస్తూ కాపాడుతూ వచ్చినటువంటి దేవుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తుంటే దాన్ని అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు, త్రోవ నడుచు వారికి దేవుడు అప్పగించాడు. ఈ త్రోవ నడుచువారు ఎవరయ్యా అంటే అపవాదైన సాతాను. ఈ త్రోవ నడుచువారు ఎవరయ్యా అంటే దుష్టుడు. ఈ త్రోవ నడుచువాడు ఎవరయ్యా అంటే అపవాది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తెచ్చినటువంటి దేవుడు, నీళ్లు పోస్తున్నటువంటి దేవుడు, ఎరువు వేస్తున్నటువంటి దేవుడు ఎందుకు అప్పగించాడు? ఇప్పుడు ఆయనే కదా ఏర్పాటు చేసుకుని తెచ్చాడు, నాటింది ఆయనే, నీరు పోస్తుంది ఆయనే, మరి ఎందుకు అప్పగించాడు? ఇదైనా చాలామంది దేవుని సన్నిధికి వచ్చి నాటబడ్డారు, సంఘంలో దేవుని చేత దీవెన అనుభవిస్తూ ఉన్నారు. కుటుంబం ఒకప్పుడు ఒకలా ఉండేది, కానీ ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఒక ఆశీర్వాదమైన పద్ధతిలో ఉన్నారు. పిల్లలు ఒక దీవెనకరంగా ఉన్నారు. మన చేతి పనులు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మన చేతుల కష్టజీతం ఎంతో దీవెనకరంగా ఉంది. కానీ ఇప్పుడు రాను ఏమైపోయిందంటే దేవుడే ఏం చేస్తాడు, ఎవరికి అప్పగించాడు, త్రోవ నడుచువానికి అప్పగించాడు. ఇప్పుడు త్రోవ నడుచువారు ఎవరు, సాతానుడు, అపవాదిగాడు, దుష్టుడు. వాడు ఏం చేస్తున్నాడంటే నీ దీవెన ఏం చేస్తున్నాడు, ఆయన త్రోవను వెళ్తున్నవాడు వెళ్ళొచ్చు కదా, ఏం చేస్తున్నాడు, ఆయన నీ ఆశీర్వాదం తెంచివేస్తున్నాడు, నీ ఆరోగ్యాన్ని తెంచివేస్తున్నాడు, నీ ఆర్థికాన్ని తెంచివేస్తూ ఉన్నాడు, నీ ఉన్నతమైన స్థితిని తెంచివేస్తూ ఉన్నాడు. ఇంకేం చేశాడు, అడవి పందులు అంటే వచ్చి ఏం చేస్తున్నాయి, దాన్ని పెకిలిస్తూ ఉన్నాయి. దేవుడేమో నాటాడు, ఎంతగా నాటాడు, దాన్ని వేరు లోతుగా పారేంత నాటాడు. ఇప్పుడు నాటినటువంటి దేవుడు ఇప్పుడు పందులు ఏం చేస్తున్నాయి, దాన్ని పెకిలిస్తున్నాయి. ఇంకేముంది, అక్కడ పశువులు వచ్చి దాన్ని తినివేస్తున్నాయి. ఇంకేముంది, అగ్ని చేత అది కాల్చబడి, ఇంకేముంది, అక్కడ నరకబడి ఉంది. ఇప్పుడు తెచ్చినటువంటి దేవుడు ఎందుకు అప్పగించాడయ్యా అంటే అప్పగించగల కారణం ఏంటిది? ఇది మన పరిస్థితి, మన కుటుంబం పరిస్థితి ఆర్థిక అప్పులు పాలైపోవడానికి, అనారోగ్యం పాలైపోవడానికి. ఒకప్పుడు మంచి స్థితి ఉంది, ఇప్పుడు రాను మనము దిగజారిపోయే స్థితి చెందడం గల కారణం ఏంటి అని గమనిస్తే కొన్ని విషయాలు ఉన్నాయి. అవి చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు దేవుడు తీసుకొచ్చి నాటువంటి ద్రాక్షవల్లి దేవుడు ఆస్వాదించాడు కదా. ఎంతగా ఆస్వాదించాడు, అది వ్యాపించేటట్టుగా. రెండవదిగా కొండను కప్పే అంత ఎత్తుగా ఆస్వాదించాడు. దాన్ని రెమ్మలు యూఫ్రటీస్ నది వరకు వ్యాపించేట అంతగా ఆస్వాదించిన దేవుడు ఎందుకు అప్పగించాడు? అప్పగించడం గల కారణం ఏంటిది అని గమనిస్తే చదవండి. అది ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 21వ వాక్యం. శ్రేష్టమైన చాలు. ఇప్పుడు ఈ ద్రాక్షవల్లిని ఎలా నాటాడంట, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నాటి తిని.
నా ప్రియమైన సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఎలా నాటాడంటే ఒక శ్రేష్టముగా నిన్ను నాటాడు ఆయన. నువ్వు ఒక శ్రేష్టమైన కుటుంబంగా నాటాడు. అందుకే అంటాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయు, అయినా అవి కూర్చుకున్నాయి. మీరు వాటికంటే నీ కుటుంబం వాటికంటే, నీ పిల్లలు వాటికంటే శ్రేష్ఠులు కాదా? ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట, ఈ ద్రాక్షవల్లి ఎలా నాటంటే ఒక శ్రేష్టంగా నాటాడు. ఇప్పుడు నాటిన తర్వాత అది విస్తరించబడింది, మంచి ఆస్వాదించబడిన తర్వాత ఇప్పుడు 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 ఏం జరిగింది? త్రోవ నడుచు వారందరూ దాన్ని తెంచి వేస్తూ ఉన్నారు. అడవి పందులు వచ్చి, అంటే దీవెన పొందిన తర్వాత మనలో ఏం చేస్తున్నారు? దారి తప్పుతూ ఉన్నారు. ఒకప్పుడు మన స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏ స్థితి ఉంది? మంచి హోదా రాగానే, ఒక దీవెనకరంగా మనం ఉండగానే ఇప్పుడు ఏం చేస్తున్నారు? మెల్లగా ఒక చెయ్యి బయటికి వేస్తున్నారు, ఒక కాలు బయట పెడుతున్నారు, తల మెల్లగా బయట పెడుతున్నారు. దేవుడు ఏం చేస్తే నాటాడు కదా, నాటితో మీరు ఎక్కడ ఉండాలి? అదే స్థలం ఉంటే ఇంకా వృద్ధి చెందుతుంది. అప్పటికే ఎత్తుగా ఎదిగావు, వ్యాపించబడ్డావు. కానీ ఇప్పుడు త్రోవ నడుచు వారందరూ తెంచివేయడం గల కారణం ఏంటిది? మనం ఏం చేస్తాం? దీవించబడినాము, ఆస్వాదించబడ్డాం, మన స్థితి బాగుంది. ఇప్పుడు బాగున్నాక మనం ఏం చేస్తాము? వాక్యానుసారం నడుచుకుంటామా? క్రమాలు లోబడుతూ నడుచుకుంటామా? మనం కొంచెం ఎదగగానే, మన కుటుంబం కొంచెం దీవెన రాగానే ఏం చేస్తాము? మరలా పాత స్థితి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది కూడా ద్రాక్షవల్లి ఏం చేస్తుందంటే, నాటబడిన తర్వాత మెల్లగా చెయ్యి మెల్లగా బయట పెట్టింది, కాలు తీసి బయట పెట్టింది. ఈ చెయ్యి, కాలు, తల ఎప్పుడైతే బయట పెట్టిందో త్రోవను వెళ్తున్న వారందరూ కూడా ఏం చేస్తుంది? దాన్ని కత్తిరిస్తూ తీసేస్తూ ఉన్నారు. అడవి పందులు ఏం చేస్తున్నాయి? వచ్చి దాన్ని పెకలిస్తూ ఉన్నాయి. ఇంకా పశువులు వచ్చి తినివేస్తున్నాయి. ఇంకా దాన్ని అగ్నిచే దాన్ని కాల్చి వేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన దానిగా ఆయన నాటిన నుండి దేవుడు ఎందుకు ఈ పరిస్థితి కలిగిందంటే, వీరు ఏం చేస్తారంటే, నాటిన తర్వాత వీళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత, దీవించబడిన తర్వాత వీరు మరలా లోకానుసారం నడుచుకుంటున్నారు. కనుక దేవుడు ఏం చేస్తారంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే దేవుడే కంచెని తీసివేశాడు. ఇప్పుడు అడవి పందులు వచ్చేసి ఏం చేస్తున్నాయి? దాన్ని పెకలిస్తున్నాయి. పశువులు వచ్చి ఏం చేస్తున్నాయి? దాన్ని తినివేస్తున్నాయి. అందరితో చాలా అనుకోకుండా దేవుడు ఏం చేస్తుంది తెలుసా? మరలా విత్తనాలు వేసుకుంటామేమో, మరలా మనం ఫలిస్తామేమో అని చెప్పి అగ్ని చేత దాన్ని కాల్చి వేస్తున్నాడు, మరలా మనం ఎదగనివ్వకుండా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తెచ్చినటువంటి దేవుడు, నాటినటువంటి దేవుడు, స్థలం సిద్ధపరిచిన దేవుడు, వ్యాపించిన దేవుడు ఎందుకు ఈ స్థితి కలిగిందంటే, మొట్టమొదటిగా చదవండి, అదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం చదువుతారా? నాటి తిని నాటి తిని చూడండి, నాకు జాతిహీనమైన ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. చాలు. ఇప్పుడు శ్రేష్టమైన దానిగా నాటినటువంటి దేవుడు ఎందుకు అప్పగించాడు? దుష్టుని చేతికి ఎందుకు అప్పగించాడు అని గమనిస్తే, ఇదేం చేసిందంట? జాతిహీనమైన పని. ఏ పని చేసింది? జాతిహీనమైన పని చేసి నువ్వు ఎట్లా భ్రష్ట సంతానమైతివి. ఇప్పుడు దేవుడు దుష్టుని చేతికి అప్పగించడం గల కారణం ఏంటయ్యా అంటే, ఈ ద్రాక్షవల్లి ఏం చేసిందంటే జాతిహీనమైన పని చేసింది. జాతిహీనమైన పని అంటే, జాతిహీనమైన పని అంటే ద్రోహము. మరొక పర్యాయ పదము దాన్ని ఏమంటారు? జాతిహీనమైన పని అంటే ద్రోహము. అంటే ఈ ద్రాక్షవల్లి నాటిన తర్వాత ఇది ఏం చేసింది? ద్రాక్షవల్లి మెల్లగా చేయి బయట పెట్టింది, కాలు బయట పెట్టింది, తల బయట పెట్టి మరలా లోకానుసారంగా నడిపించబడుతూ వేరే వేరే సేవకులను ఆశ్రయిస్తుంది. పాపం దేవుడే కదా నిన్ను ప్రేమించి తీసుకొచ్చింది, నిన్ను ప్రేమించే కదా ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు, నిన్ను ప్రేమించే కదా ఆయన లోతుగా నిన్ను నాటాడు. ప్రతిరోజు నీళ్లు పోస్తూ, ఎరువు వేస్తూ, ఏమండి దాని చుట్టూ కంచె వేస్తూ, ప్రతిరోజు దీవారాత్రం దాన్ని మంచి చెడు చూసుకుంటూ ఉన్న దేవుడే కదా. మరి నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు జాతిహీనమైన పని చేయడం ఏంటి? ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు చాలామంది బయట లోకంలో చూసినట్లయితే, ఎవరైనా కులం మారితే
లేదా క్రైస్తవులుగా యేసయ్యను నమ్ముకుంటే వారు ఏం చేస్తారు? అది కులహీనమైన పని చేశాడు అని ఏం చేస్తారంటే ఆ ఊరు ప్రజలు కానీ ఆ బంధువులు కానీ ఆ ఊరిలో నుంచి లేక ఆ ఇంట్లో నుంచి వారిని వెలివేస్తారు. అరే ఇంక నువ్వు మా దేవుని బిడ్డలు కాదురా, నువ్వు తెల్లోళ్ళ దేవుడు, ఆపిలోళ్ళ దేవుడు, మీ దేవుడు అమెరికా దేవుడు అని చెప్పి ఏం చేస్తారంటే బంధువులు ఏం చేస్తారు? వాళ్ళని వెలివేస్తారు. నువ్వు కులహీనమైన పని చేస్తావు, నువ్వు మాకు అవమానం తెచ్చిపెట్టావు అని చెప్పి ఏం చేస్తారంటే ఆ ప్రాంత వాస్తువులైనా లేక బంధువులైనా ఏం చేస్తారంటే వాళ్ళని ఊరిలో నుంచి లేక ఆ ఇంటిలో నుంచి ఏం చేస్తారంటే వెలివేస్తారు. మరి ఒక చిన్న కులం మాత్రమే వెలివేస్తే మరి ద్రాక్షవల్లిని ప్రభు ప్రేమించి ఐగుప్తులో నుండి తెచ్చి దాన్ని నాటి ఎరువు పోస్తూ నీళ్లు పోస్తుంటే ఈ ద్రాక్షవల్లి ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కూడా ప్రభు జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అన్యజనుల నుండి ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఇదిగో నిన్ను నాటాడు, సంఘంలో నిన్ను అభివృద్ధిని పరిచాడు, నిన్ను దీవించాడు, నీ కుటుంబాన్ని నీ పిల్లలను ఆశీర్వదించాడు. దేవునికి నువ్వు ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభు నిన్ను ప్రేమించి ఓ సేవకులను ప్రభు మీకు ఇచ్చాడు, ప్రతిష్ఠింపబడిన సేవకులను ప్రభు మీకు ఇచ్చాడు. ఎంతైనా ప్రాంతము దీవించబడిన ప్రాంతం ఇది. ఎందుకయ్యా అంటే వీరు ప్రతిష్ఠింపబడిన సేవకులు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే నీ కొరకు దీవారాత్రులు ప్రార్థన చేసే సేవకులు వీరు. నీ కష్టాన్ని వారి కష్టానిగా అనుభవించేవారు, నీ కన్నిటిని వారి కన్నిటిగా. మీరు ఏదైనా బాధ ఉంటే వారు ఆ బాధ అనుభవించే స్థితిలో లేరా? మీ సేవకులు లేరా? ఉన్నారా? పోతే పోందని చూడనట్టుగా ఉండే సేవకులు వీరు. మీతో పాటు తిరిగిన సేవకులే కదా. అటువంటి వారికి మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ ద్రాక్షవల్లి అంట శ్రేష్టమైన దాని కదా నాటితే ఇదేం చేసింది? జాతిహీనమైన పని చేసింది. అంటే మరియు పర్యాయ పదాలు ఏమంటారంటే ద్రోహం చేసింది. ఇప్పుడు విస్తరించబడి ఆశీర్వదించబడిన తర్వాత దాని రెమ్మలు వ్యాపించిన తర్వాత కొండ కంటే పైకి ఎత్తుగా ఎదిగిన తర్వాత ఇంకా నా అంతటోడు లేళ్లే అని చెప్పి ఈ ద్రాక్షవల్లి ఏం చేస్తుందంటే కృతజ్ఞత కలిగి జీవించకుండగా, సేవకునికి లోబడకుండగా ఇప్పుడు ఏం చేసింది? ద్రోహం చేసింది. ఆశీర్వాదం పొందుకునేది ఇక్కడ, మేలులు పొందుకునేది ఇక్కడ, ఆరోగ్యాన్ని పొందుకునేది ఇక్కడ, ఆదరణ పొందుకునేది ఇక్కడ. కానీ ఎక్కడ మనం ఏం చేస్తున్నాము? ద్రోహం చేస్తున్నాం. ఎక్కడెక్కడ టీవీ సెలబ్రిటీలు ఉన్న వారిని మనం ఆశ్రయిస్తున్నాం, టచ్ అనగానే వారిని ఆశ్రయిస్తున్నాం. అంటే వీళ్ళు సేవకులు కాదా? వీరెవరండి? ప్రతిష్ఠింపబడిన సేవకులు వీరు, వైరాగ్యంగా పరిచయం చేస్తున్న సేవకులు వీరు. ఇలాంటి సేవకులు కలిగినటువంటి మీరు ఒక ధన్యతగా మీరు భావించాలి. నీ సమస్య నుండి నీ కొరకు ప్రార్థించే సేవకులు వీరు. దీవరాత్రులు మీ కొరకు చేతులెత్తే సేవకులు వీరు. ఏమండి, మన రూఫస్ బర్త్డే రోజు శామ్యుల్ అన్నం చక్కగా వివరించాడు. గుర్తుందా? మర్చిపోయారా? శామ్యుల్ పాస్టర్ గారు వచ్చారు కదా ఆ రోజు నిడుబ్రోల్ నుంచి, హోసానా మినిస్ట్రీస్. సేవకుల గురించి చాలా చక్కగా వివరించారు ఆయన. సేవకుల విలువను గుర్తుపట్టాలి. వారు ప్రతిష్ఠింపబడిన సేవకులని మనం గుర్తుపట్టాలి. అభిషేకించబడిన వారని వీరు ప్రార్థన పరులను గుర్తుపట్టి వారికి మనం ఎలా ఉండాలంటే ద్రోహం చేసేవారిగా మనం ఉండకూడదు. వారికి మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. ఏదో సెలబ్రిటీ వారే సేవకులు వీరు కాదు అన్నట్టుగా మనం ఉండకూడదు. నువ్వు కన్నీళ్ళు విడిస్తే వీరు కూడా ఏం చేస్తున్నారు? మీ కొరకు మీరు ఏదైనా బాధలు ఉంటే వీరు కూడా నీ బాధను వారి బాధగా చూసుకుని నడుస్తున్నారు. కానీ ఈ దినాలు చాలామందికి ఏంటంటే వీరి వాల్యూ తెలియట్లేదు వీళ్ళకి. అందుకే సంఘానికి ఒక కృతజ్ఞత లేకుండా ఒక ద్రోహం చేసేవారికి ఉంటున్నారు. జాతిహీనమైన పని చేసిందంటే ఈ ద్రాక్షవల్లి. ఇలా దినాలు చాలామంది కూడా దేవుని చేత మేలులు పొందుకొని, సేవకుల ద్వారా మేలులు పొందుకొని, సంఘము ద్వారా మేలులు పొందుకొని చాలామంది వెళ్ళిపోయిన వారు లేరా? స్వస్థత పొందుకొని వెళ్ళిపోయిన వారు లేరా? ఉన్నారా లేరా? మరి అలా చూస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. మేలులు పొందుకునేది ఇక్కడ, ఆరోగ్యం పొందుకునేది ఇక్కడ, స్వస్థత పొందుకునేది ఇక్కడ. మరి మనం తీసుకొచ్చే కానుకలు ఎవరికి?
సెలబ్రిటీ వాళ్ళకి వేస్తాం మనం. అలా కాదు, ఇక మీదట నూతన సంవత్సరం మనం అడుగుపెట్టబోతున్నాం. హల్లెలూయా. ఒక సరైన తీర్మానం చేసుకుందాం, ఒకసారి మనం గ్రహిద్దాం. చూడండి, పౌలు గూర్చి సోదే చెప్పుకున్నామంటది, సోదే చెప్పుకున్నాము. పౌలు గూర్చి అంటది, ఏమంటది అమ్మ, ఏమంటది స్వార్థంగా? వీరు సర్వోన్నతులైన దేవుని సేవకులు. చూసా, సోది చెప్పుకున్నాము చెప్తుందండి. షూనేమిరా అంటది, నా యుద్ధకు నా ఇంటికి వచ్చుచు పోచున్నవాడు ఎవరంట? భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కానీ మనం ఎరగం కదా, ఎందుకంటే మనతో కలిసి మెలిసి ఉండి ఏమండి మన బాధలు ఆయన నడిచిపోతూ సరదాగా ఉండేసరికి మనం ప్రేమగా ఉంటే మనం గుర్తించాం. ఇప్పుడు మేము డేవిడ్ రాజయ్య సేవ చేస్తాం, అపోస్తులు తెలుసు కదా, డేవిడ్ రాజయ్య గారు, హోసన్నా పెంతెకోస్త్ ఫెయిత్ మినిస్ట్రీస్. మేము చిలకలూరులో సేవ చేస్తున్నప్పుడు చాలామంది విశ్వాసులకు ఆయన విలువ తెలియదు. డేవిడ్ రాజయ్య గారి యొక్క విలువ తెలియదు చాలామందికి. ఎందుకంటే స్టేజ్ మీద ఉన్నంతసేపు మంచిగా రోషంగా ఉపదేశాన్ని, ఎంతో బలంగా ఉపదేశాన్ని, అభిషేకం నింపు బోధ చేస్తారు కదా. ఇంకా స్టేజ్ దిగిన తర్వాత కూతురా, అమ్మా ఎలా ఉన్నావు, కొడుక బాగున్నావు అనేసరికి ఆ విలువ వారికి తెలీదు. ఓహో మామూలు సేవకులు అన్నట్టుగా ఉంటారు. మేము ఒక్కోసారి మా ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజయ్య గారితో మేము కూటాలకు వెళ్తాం. నెల్లూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఇంకా బయట కొన్ని రాష్ట్రాలకు అయ్యతో పాటు మేము కూటాలకు వెళ్తున్నప్పుడు అక్కడ మాకు తెలుస్తుంది అయ్యే విలువ, డేవిడ్ రాజు అయ్యే విలువ. మేము కూటాలకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది. కొంతమంది వచ్చి కాలు పట్టుకుంటారు, అయ్యా మా ఇంట్లో అడుగు పెట్టండి అయ్యా మీరయ్యా అని చెప్పి అయ్యను, డేవిడ్ రాజు అయ్యను ఎంతో గౌరవిస్తూ ఉంటారు, ఎంతో ఘనపరుస్తూ ఉంటారు. అంటే చాలామంది సంఘంలో స్థానిక సేవకులకు ఏమివ్వరు, విలువివ్వరు, వారిని ఘనపరచరు, వారి మీద నమ్మకం ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్షవల్లినంట ఐగుప్తులో నుండి తీసుకొచ్చి దానికి ఒక స్థలాన్ని సిద్ధపరిచి దాన్ని నాటితే అది వ్యాపించిన తర్వాత, ఆస్వాదించబడిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ సంఘంలో నుండి, ఈ స్థలం నుండి మెల్లగా చేయి బయట వేసి, ఒక కాలు బయట వేసి, అనగా వేరే సేవకులను ఆశ్రయిస్తున్నా. అందుకని అంటాడు, నువ్వు జాతిహీనమైన పని చేసి నీ భ్రష్ట సంతానం ఎలా మార్చబడతావు? నేను ఒక శ్రేష్టమైన దానిగా నేను నాటాను కదా, నువ్వు ద్రోహం చేస్తావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన చాలామంది ద్రోహం చేసేవారిగా ఉన్నారు. ఈ సంవత్సరంతో ఉంటున్నటువంటి మనము ఓ సరైన తీర్మానం చేసుకుందాం. మనకున్నటువంటి సేవకులు ఎవరంటే ప్రతిష్ఠింపబడిన వారు. ఎవరు వారు? వైరాగ్యం కలిగిన వారు. దేని కొరకు ఏమంటారు దాన్ని, రాజీ పడరు, దేని కొరకు కాంప్రమైజ్ అవ్వరు. ఉపదేశం చెప్పే విషయంలోనైనా, క్రమాల్లోనైనా, లేక నడిపింపులోనైనా ఇక్కడ రాజీ పడతారు మీ సేవకులు? చెప్పండి, పడతారా? పడుంటే పాడు నిండిపోయేది అంత బయట కూడా. ఎక్కడ రాజీ పడకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశం బోధిస్తూ, సంఘాన్ని ఖండిస్తూ, ఎవరిని కట్టినందున ఈ దినాన్ని చాలామందికి ఎలా ఉన్నారంటే కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. వాళ్ళు విలువ తెలియదు చాలామందికి. మొన్న దిన నేను ఒక సాక్ష్యం విన్నా, ఎవరో చైర్లు ఇస్తున్నారంట, మహానుభావులు ఎవరో చైర్లు విన్నారా మీరు కూడా? ఇస్తున్నారంట. అయితే వాళ్ళకు కండిషన్ పెట్టారు. ఏంట కండిషను అమ్మా? దాని మీద పేర్లు రాయాలని చెప్పారంట. సరే, పోతే పోంది, చీరలు వస్తున్నాయి మనకి, అవునా కదా? మనం అంటే ఎలా కొనలేము, ఆర్థిక స్తోమత మనం కొనలేము. సరే, మొత్తం మీద ఎవరో ఒకరు లేచారు, పేర్లు అయితే ఏముంది, పోతే పోంది అని చెప్పి చీరలు తీసుకున్నామా? తీసుకున్నారా? అయ్యగారు తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు? ఎందుకు? క్రమం తప్పిపోకూడదని. ఎక్కడ రాజీ పడదండి, ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఉపదేశంలో కానీ, నడిపించే విషయంలో కానీ. అలాంటి సేవకు కలిగిన మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఇంకా ప్రోత్సహించేవారిగా మనం ఉండాలి, కుడిభుజంగా మనం ఉండాలి. సంఘం ఇంకా విస్తరించబడాలంటే, ఇప్పుడు ఆ ద్రాక్షవల్లి ఇంకా విస్తరించబడాలి, అది ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండి అదే స్థలం నుండి ఉన్నట్లయితే ఇంకా వ్యాపించేది. అది అప్పటికే వ్యాపించిందా లేదా? యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు కొండను కప్పే అంత ఎత్తుగా ఎదిగింది. ఇదే నా ప్రియమైన దేవుని బిడ్డారా, సేవకుని విలువ మనం గుర్తెరుగుదుము గాక, కృతజ్ఞత కలిగి జీవించుదుము గాక.
మన మరణ పర్యంతం వరకు లేదా ప్రభు రాకడ వచ్చేంత వరకు సంఘానికి సేవకులకు మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. ఏ విషయంలో ద్రోహం చేసేవారిగా మనం ఉండకూడదు. అలా ఉన్నామంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అపవాదైన సాతానుగాడికి అప్పగిస్తాడు. ఇప్పుడు త్రోవ నడిచి వారందరూ ఏం చేస్తున్నారు? దాన్ని తెంచి వేస్తున్నాడు. అడుగు పందులు వచ్చి ఏం చేస్తున్నాయి? ఈ దినాన్ని చాలామంది కుటుంబాలు ఎదగకపోవడానికి, వారి కష్టార్జితం అనుభవించకపోవడానికి, రోగాల పాలైపోవడానికి, హాస్పిటల్ పాలైపోవడానికి కారణాలు ఏంటిది? జాతిహీనమైన పని చేసినందున, కృతజ్ఞత లేకుండా ద్రోహము చేస్తూ ఉన్నందున దేవుడే వారిని ఏం చేస్తాడు? అప్పగించాడు. దుష్టుడైన సాతానికి దేవుడే అప్పగించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలంటే, నీ కుటుంబము ఎత్తుగా ఎదగాలంటే, నీ కుటుంబం వ్యాపించాలంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి కార్యము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. సంఘానికి కృతజ్ఞత కలిగి జీవించాలి. సేవకులకు నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎప్పుడైతే కృతజ్ఞత అనేది నీలో ఉంటుందో నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది, నీ కుటుంబం వ్యాపిస్తుంది. నీ చేతుల కష్టార్జితము నిశ్చయంగా నువ్వు అనుభవిస్తావు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. అలా ఉండాలంటే కుటుంబం అంతా కూడా ఒకే ఒకటి మనం చేయాలి. ఏం చేయాలి? నాటమైన స్థలంలో ఉండాలి. సేవకుని ఘనపరచాలి. సేవకుని విలువ గుర్తెరగాలి. సేవకునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. సంఘానికి కృతజ్ఞత కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, విస్తరింపజేస్తాడు. నువ్వు కృతజ్ఞత లేకుండా సంఘానికి ద్రోహం చేస్తూ, ఇంకో సేవకులను ఆశ్రయిస్తూ, సెలబ్రిటీ సేవకులను ఆశ్రయిస్తూ, ఏమండి ఇక్కడ మేలు పొందుకుని నీ కష్టజీతం వేరేళ్ళకి ఇస్తూ అలా ఉన్నట్లయితే అడుగు పందులు వచ్చి నీ కష్టజీతాన్ని పెకిలిస్తాయి. త్రోవ నడుచు వారంతా నీ ఆరోగ్యాన్ని తీసేస్తాయి. ఇంకా అగ్ని వచ్చి నీ కుటుంబాన్ని ఎదగనివ్వకుండా, మరలా ఎదగనివ్వకుండా కాల్చి వేస్తుంది, నరికి వేస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో, ఈ సంవత్సరంతో మనము కృతజ్ఞత కలిగి జీవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సేవకుల మీద నిరంతరం నమ్మకం ఉంచాలి. వారు మా కొరకు ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. మా కొరకు ఉదయకాలం లేచి 4 గంటలు లేచి మా కుటుంబాల కొరకు, సొలోమి కుటుంబం కొరకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మరియమ్మ కుటుంబం కొరకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, సొలొమోను కుటుంబం కొరకు స్తోత్రం స్తోత్రం అని చెప్పి ప్రతిరోజు వారు ఏం చేస్తారు? మీ కుటుంబాలకు కంచె వేస్తూ ఉంటారు. దానికి మనం ఏం చేయాలి? మేలు పొందుకున్న మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. అలా జీవించండి. నిశ్చయంగా మీరు రానున్న కొత్త సంవత్సరంలో మీ కుటుంబాలు వ్యాపించునుగాక, మీ కుటుంబాలు ఎత్తుగా ఎదుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం గమనిస్తే, రెండవదిగా చదవండి యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యం. అది చిగిర్చి పైకి పెరుగక. చాలు. ఇప్పుడు ద్రాక్షవల్లి నాటినటువంటి దేవుడు త్రోవ నడుచు వారికి ఎందుకు అప్పగించాడు? అడవి పందులకు ఎందుకు అప్పగించాడు అంటే, మొట్టమొదటి ఎందుకు అప్పగించాడు? జాతిహీనమైన పని చేసినందున, ద్రోహము చేసినందున అప్పగించాడు. ఇప్పుడు రెండవదిగా అప్పగించడం గల కారణం ఏంటంటే, ఆ చదవం ఒకసారి. ఇప్పుడు ఆ ద్రాక్షవల్లి చిగిర్చి పైకి పెరుగక. చాలు. ఇప్పుడు ద్రాక్షవల్లిని ప్రభు నాటాడు కదా. ఈ నాటినటువంటి ద్రాక్షవల్లి ఇప్పుడు ఏమవుతుంది? చిగిర్చిన తర్వాత పైకి పెరుగక. ఇప్పుడు చిగించినటువంటి ద్రాక్షవల్లి ఎక్కడ ఎదగాలి? పైకి పెరగాలి. అంటే ఆత్మీయంగా మనం గమనిస్తే, ఆత్మీయంగా మన పర సంబంధంగా ఆత్మీయంగా మనం ఎదగాలి. ఇంకా చదవమ్మా. పైకి పెరుగక విశాలముగా గొప్ప ద్రాక్షవల్లి ఆయను. చాలు. ఇప్పుడు చిగిరించినటువంటి ఈ ద్రాక్షవల్లి అంట పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్పదైంది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో దేవుడు నాటినటువంటి దేవుడు ఎందుకు అప్పగించాడు? అడవి పందులకు ఎందుకు అప్పగించాడు? పశువులకు ఎందుకు అప్పగించాడు?
అగ్నికి ఎందుకు అప్పగించారంటే, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ ద్రాక్షవల్లి, అనగా ద్రాక్షవల్లి అంటే ఎవరు? నువ్వు, నేను, మనము. ఇప్పుడు ద్రాక్షవల్లి ఏంటంటే మన నాటి దేవుడు ఏం చేస్తాడంటే, అంతగా పైకి ఎదిగింపజేసిన తర్వాత మనం ఏం కలిగి ఉండాలంటే, దేవుని సన్నిధిలో ఇప్పుడు పైకి ఎదిగే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ మనం ఎదగాలి. ఎలా ఎదగాలి? మొక్క ఇలా ఎదగాలి, ఇలాగా. ఇప్పుడు రాయబడిన మాట, అది చిగిర్చి పైకి పెరుగక ఎలా పెరుగుతుంది? ఇప్పుడు ఇది విశాలముగా కొమ్మలతో అన్నుకొని గొప్ప ద్రాక్షవల్లి అయింది. చూడండి, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నటువంటి ఈ ద్రాక్షవల్లి అనగా మనము ఎలా ఎదగాలి? పైకి ఎదగాలి, పైకి పెరగాలి, ఆత్మీయంగా పైకి పెరగాలి మనకు. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం, పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, సంఘంలో నాటబడినటువంటి నీవు, చిగిర్చినటువంటి నీవు, ఇక వ్యాపించినటువంటి నీవు ఎలా ఎదగాలి, ఎలా పెరగాలి అంటే పైకి పెరగాలి. ఇలా విశాలంగా, ఇలా కాదు. నన్ను చూడండి, ఇలా పెరగాలి మనం, ఇలా కాదు. హల్లెలూయా. అందుకే 3వ యోహాను రాసిన పత్రికలు అంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచున్నాము. గాయ రాస్తున్నాడు అక్కడ. గాయ ఏమంటున్నాడంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. దేవుని సన్నిధి నడిపించబడుతున్న మనము, జీవం గల దేవుని ఆరాధిస్తున్న మనము, ఉపదేశాలు వింటున్నటువంటి మనము, ఆయనకు అమూల్యమైన రక్త మాంసాల్లో పాలు పొందుతున్న మనము ఎలా పెరగాలంటే పైకి పెరగాలి, అనగా ఆత్మలో వర్ధిల్లుదుముగాక. హల్లెలూయా. ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, ప్రేమలో, శ్రమలలో, సంఘములో మనం ఎదుగుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు చిగిర్చుండి ద్రాక్షవల్లి పైకి పెరుగక ఇప్పుడు ఎలా విశాలంగా ఇప్పుడు ఎలా ఉందంటే, దాని కొమ్మలు గొప్పగా అయిందంట. అంటే ఆత్మ సంబంధంగా ఎదగట్లేదు కానీ శరీర సంబంధంగా ఎదుగుతుంది ఈ ద్రాక్షవల్లి. దేవుని సన్నిధికి వస్తున్న మనము మన కష్టార్జితం మనం అనుభవించాలంటే, మంచి ఆరోగ్యం మనం పొందుకోవాలంటే, మన కష్టార్జితం డాక్టర్లు పాలైపోకుండా, మన కష్టార్జితం ఇతరులు అనుభవించకుండా, అప్పులు పాలైపోకుండా మనం ఉండాలంటే ఎలా ఉండాలి? మనం పైకి పెరగాలి, ఆత్మీయంగా ఎదిగే వారిగా ఉండాలి. నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం మనం. ఇక నేను తీర్మానం చేస్తున్న, ప్రభువా, ఏదో తెలుసో తెలియక నేను శరీరానుసారంగానే ఎదగాలనుకున్నాను, కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని అనుకున్నాను, కానీ ఆత్మీయంగా ఎదగాలని అనుభవం నాకు లేదయ్యా. ఈ మధ్యాహ్నం నేను తీర్మానం చేసుకుంటాను, సరైన తీర్మానం చేసుకుని ఇకనైనా నువ్వు ఆత్మీయంగా ఎదుగుటకు, అనగా పైకి పెరుగుటకు నువ్వు ప్రయాసపడినట్లయితే, నిశ్చయంగా రాయబడిన మాట, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో నువ్వు సౌఖ్యంగా ఎదుగుదువుగాక, ఆశీర్వాదకరంగా ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు దానికి ఎరువేసి నీళ్లు పోసి దాన్ని ఎదిగింపజేస్తే మనం ఎలా ఎదగాలి? పైకి ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. నియమించిన కూడికల్లో పాలు పొందాలి, వింటున్న వాక్యానుసారంగా నడిపించబడాలి, సంఘ క్రమాలకు లోబడాలి. ఇలా నువ్వు పైకి ఆత్మీయంగా ఎదుగుతున్నట్లయితే ఆటోమేటిక్గా ప్రభు అన్ని దేవునికి అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు కూడా అంటాడు, నేను వెనుకున్నవి మరచి ముందున్న వాటిపై నా గురి నిలుపుచున్నాను. మన గురి ఎప్పుడు కూడా పైనే ఉండాలి. చూడండి, బల్లి మనం కొడుతూ ఉంటాం, బల్లి కనబడండి, అది కిందికి వెళ్ళిపోతూ ఉంటుందా? ఎటు వెళ్తుంది బల్లి? మనం కొట్టే కొద్ది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా.
మనం కూడా శ్రమలు వచ్చిన, నిందలు వచ్చిన, ఏదో వచ్చిన ఆత్మీయ జీవితంలో పడిపోకూడదు. పైకి ఎదిగేవారిగా ఉండాలి. పైకి ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు నిశ్చయంగా దేవుడు మనం ఆస్వాదిస్తాడు. లేదయ్యా నేను ఆత్మీయంగా ఎదగను, శారీరకంగా ఎదిగితే చాలనుకుంటావా, అప్పుడు ఏం చేస్తే అడవి పందులు వచ్చి మన కష్టజీతం తినివేస్తాయి. త్రోవ నడుచు వారందరూ ఏం చేస్తారు, మన ఆరోగ్యాన్ని తెంచివేస్తూ ఉంటారు. ఇంకేముంది అక్కడ, పశువులు వచ్చి తినివేస్తాయి. మనం అనుకుంటాం ఎందుకబ్బా నేను రాత్రి బల కష్టపడుతున్నాను, అవసరమైతే ఓటీలు కూడా చేస్తున్నాను. కొంతమంది దేశం విడిచి ఇంకో దేశం వెళ్ళిపోతున్నారు. ఎందుకు, ఇక్కడైతే డబ్బులు తక్కువ వస్తాయి, అక్కడైతే జీతం ఇంకెక్కువ వస్తుందని చెప్పి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతున్నారు. కానీ అనుభవిస్తున్నారా? కష్టజీతం కుటుంబం అనుభవించగలుగుతుందా? లేదా వచ్చిన కష్టజీతం చినిగిన సంచులు వేసినట్లుగా అది వెళ్ళిపోతూ ఉందా? చాలామంది కష్టపడుతున్నారు కానీ కొన్ని అప్పులు తీసుకోవడానికే సరిపోతుంది. వస్తుంది కష్టజీతం కానీ అది డాక్టర్ల పాలైపోతూ ఉంది. మనం గ్రహించాలి, ఎందుకు నేను కష్టపడుతున్నా, ఆ కష్టజీతం ఎందుకు అనుభవించలేకపోతున్నాం. ప్రభు వాగ్దానం చేస్తాడు కదా, ఏమని వాగ్దానం చేస్తాడు, నిశ్చయముగా, నిశ్చయముగా అంటే గ్యారంటీ, నో డౌట్. దాంట్లో నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టజీతాన్ని మరి దినం మనం అనుభవిస్తున్నామా? ఇలా వస్తుంది, అలా డాక్టర్లు పెట్టేస్తున్నాం. ఇలా వస్తుంది, అప్పులు తీసుకోవడానికి సరిపోతుంది. ఇలా వస్తుంది, ఏమన్నా వడ్డీలు తీసుకోవడమే. మనం గ్రహించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, పైకి ఎదగడం అంటే ఆత్మీయంగా నీ చేతుల కష్టజీతం దేనికి ఉపయోగించాలి? పరిచర్యకు ఉపయోగించాలి. చెప్పరు ఈ మాట, ఇంత మాత్రం బాగా చెప్పారు. నేనేమో నిశ్చయముగా నాకు ఏదో వాక్యం గుర్తేసుగా నాకు నీ చేతుల కష్ట అంతే. మనకు దీవెనలు కావాలి. వద్దని నేను అన్నాను, మనందరూ దీవించబడాలి. హల్లెలూయా. ప్రభు అన్నాడు కదా, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకే. హల్లెలూయా. నిజమే, మనం దీవించబడాలండి, ఆస్వాదించబడాలి, వద్దని నేను అంటలేను. అట్ ది సేమ్ టైం మనం ఆత్మీయంగా ఎదిగేవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. మన పరిచర్య విస్తరించబడి. కొంతమంది అనుకుంటారు, అయ్యో నిన్నగా మనం స్టార్ట్ చేస్తాడే అది ఎదిగిపోయింది, మనం ఇంకా ఇదే మంది ఉన్నాం, ఇదే 10 మంది ఉన్నాం, ఇదే 20 మంది ఉన్నాం, ఇదే 30 మంది ఉన్నాం అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అది ఎదగడం గల కారణం ఏంటిది? అక్కడ విశ్వాసులు వారికి సహకరిస్తున్నారు. మరి దిన నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధికి వస్తున్న నువ్వు నీ కష్టాజీతం దేనికి ఉపయోగించాలి? చూడండి, అది చూడండి. అబ్బా హల్లెలూయా. మాటలు వినాలండి, వచ్చే వాళ్ళు వస్తుంటారు, మీరు తలలో తిప్పొద్దు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుడు, పైకి ఎదగడం అంటే ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, సంఘానికి మీ సహకారముగా ఉండాలి. ఒకవేళ ఆర్థికంగా నువ్వు చేయలేకపోవచ్చు, కానీ సేవకులకు మన కుడి భుజంగా ఉంటూ ఈ సంఘం విస్తరించబడాలంటే, సేవ విస్తరించబడాలంటే, మందిరికి అవసరాలు తీర్చబడాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? సహకరించాలి. దేవునికి ఇస్తే దేవుడు మనకి ఇస్తాడే లేదా? బైబిల్లో ఏముంది తెలుసా? నా మందిరములోని ఆహారం ఉండినట్లుగా. ఇది చెప్పరు, ఇదేం చెప్తారు? మనం చెప్పం కదా, చేస్తేనే కదా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఇది చెప్తారు. పుణ్యంగా వస్తాయండి ఆశీర్వాదాలు. హల్లెలూయా. నా మందిరంలోని ఆహారం ఉండినట్లుగా 10వ వంతు తెచ్చి ఇచ్చి నన్ను శోధించు. దేవుడికి ఇచ్చి శోధించాలి. ఇవ్వకుండా ప్రభువా నాకు దీవించు, నా పిల్లలు దీవించు అంటే దీవిస్తాడా? మనం ఇచ్చి శోధిస్తే ఆయన అంటాడు, ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాల దీవెనని కుమ్మరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పైకి ఎదిగేవారిగా ఉండాలి. ఇప్పుడు ద్రాక్షవల్లి అంట, అది చిగిర్చి పైకి పెరుగక అది విశాలంగా ఎదుగుతుందంట. ఈ దినాన్ని చాలామంది కూడా దేవుని చేత ఆస్వాదించబడిన తర్వాత ఇంకా పైకి చూడట్లేదు, ఇంకా దేవుని విషయాలు చూడట్లేదు, దేవుని కార్యాలు పట్టించుకోవట్లేదు. ఇంకా ఆత్మీయంగా ఎదుగుదాము, ఇంకా పరిశుద్ధం పొందుకోలేదు, పరిశుద్ధం పొందుకుందాం, ఇంకా బాప్తిజం తీసుకోలేదు, బాప్తిజం తీసుకుందాం అనే ఆలోచన మనకు లేదు. అయ్యో కూడికలు ఉన్నాయి, దానికంటే నేను సహకరించాలి. ఒకవేళ ఆర్థికంగా నువ్వు చేయకపోయినా శారీరకంగా నువ్వు కష్టపడాలి, లేక బలపరిచేవారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటావో దేవుని నిన్ను ఆస్వాదిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నా ప్రియమైన దేవుడు, రెండవదిగా ఈ యొక్క ద్రాక్షవల్లి
త్రోవ నడుచు వారికి అప్పగించగల కారణం ఎందుకు? ఏంటిది? పైకి పెరగనందున దేవుడు దాన్ని అప్పగించాడు. తెచ్చినట్టు దేవుడు అప్పగించాడండి. ఎందుకు అప్పగించాడు అంటే అది పైకి పెరగట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మన చేతుల కసి మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం, ఎందుకు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం అంటే మనం ఆత్మీయంగా ఎదగట్లేదు కాబట్టి, మనకు బలహీనతలు. మనం ఆత్మీయంగా ఎదగట్లేదు కాబట్టి అప్పుల పాలైపోతున్నాం. మనం ఆత్మీయంగా ఎదగట్లేదు కాబట్టి మన కష్టం మనం అనుభవించలేకపోతున్నాం. ఈ సంవత్సరంతో తీర్మానం చేసుకుని, ప్రభువా ఈ నూతన సంవత్సరం నుండి నేను పైకి ఎదుగుతానయ్యా, ఆత్మీయంగా ఎదుగుతానయ్యా, ప్రతి కూడికలో నేను పాలు పొందుతానయ్యా, నమ్మకంగా నేను దశమ భాగం ఎవరిది? దేవునిది. మనకు వస్తున్న కష్టజీతం మనం ఎంత తెచ్చి 10వ వంతు తెచ్చి దేవునికి ఇవ్వాలి. అంత మాత్రం కాదు, దైవశ్రులు అంటే చిన్న చిన్న కూడికలు పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకంటే ఇంత ప్రయాస అయ్యగారికి? సేవకులు పిలిపించి వాక్యాలు చెప్పించాలి. ఎందుకు ఈ ప్రయాస? ఆయన చెప్పుకోలేనా? మాకంటే బ్రహ్మాండమైన ప్రసంగాలు చేస్తాడు అయ్యగారు. చెప్పుకోలేకనా? మిమ్మల్ని ఇంకా బలపరచాలని, ఇంకా సేవకులు వస్తే ఏదో ఒక మాట వీళ్ళు తగ్గుతుంది, వీళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతారు, బలం పొందుకుంటారు అనే కదా ఈ ప్రయాస అంతా. చూస్తున్నారు కదా? లేదా ఆ కుటుంబం పోషించబడాలని ఏమైనా వెనకేసుకుంటున్నాడా? కొంతమంది ఇవ్వడానికి చేతులే రావు. పాస్టర్ కారు ఉంది దానికి ఏం తక్కువ అని అనుకుంటారు. మీ మనసాక్షి మీ గుండె చేస్తుంది చెప్పండి. మీరు ఇస్తున్న కానుక మీకు తెలుసు కదా ఎంత ఇస్తున్నారు? ఏమైనా ఇంకా బ్యాక్ బ్యాలెన్స్ ఏమైనా వేసుకుంటున్నారా పాస్టర్ గారు? ఎక్కడే ప్రతి పైసా సేవకుడికి ఉపయోగిస్తున్నారు. అవునా కదా? ఇంతకుముందు ప్రారంభంలో ఈ మందిరం పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? రాను డెవలప్ అయిందా లేదా? చెప్పండి అమ్మా. ఏదో నేను ఏదో పుట్టగిస్తున్నాను, ఏదో మేకతోలు కప్పుతున్నట్టు చూస్తున్నా. మీరు కళ్ళారు చూస్తున్నారు కదా. ఒకప్పుడు ఈ స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? వస్తున్న ప్రతి పైసా పరిచర్యకు ఉపయోగిస్తూ ఆ సామాను మందిరం కావాల్సిన అవసరాలు కొంటూ ఉండి దీన్ని ఎంతో డెవలప్ చేస్తున్నారు. మనం దాన్ని చూసి ఏం చేయాలి? ఇంకా ఇదిగో నా వంతు అయ్యా, ఇదిగో నా వంతు అయ్యా, ఇంకా ఇగో మీటింగ్లు ఉన్నాయ్యా రేపు పొద్దున, ఇగో నా వంతు ఇదయ్యా. సేవకులు దూరం చూస్తున్నారు, అయ్యా మా వారికి ఉన్నాయో లేదో, మీకు ఉన్నాయో లేవు, ఇదిగా సార్ ఇట్లాంటి జబర్దస్త్ కూటమి పెట్టినప్పుడు అంట, రేపు కూడికి ఉందన్నప్పుడు ఒక విశ్వాస కొత్తగా వస్తున్న విశ్వాసి అన్న, రేపు కూడిక పెట్టావు కదా, సేవకులు వస్తున్నారు కదా, మీద ఉన్నాయో లేవో, ఇంత భారీ ఖర్చు, పెద్ద సేవకు పిలిపిస్తున్నావు కదా, మరి అందరికీ భోజనాలు పెడుతున్నావు, సేవకులు పెడుతున్నావు, ఇంతమంది సేవకులు వస్తున్నారు, మరి మీద ఉన్నాయో లేవో, ఇదిగో నేను చిన్న కానుక ఇచ్చిపోయిందంట. ఎంత కానుక? చిన్న కానుక అని చెప్పి చేతిలో పెట్టిపోయిన తర్వాత అన్న తీసి చూసుకుంటే కూటమంతా సరిపోయి సేవకులకి అంత కానుక ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని మిగిలినాయంట. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకుని ఎంత ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరు అనొచ్చు, ఇస్తేనే ఆశీర్వాదమా, ఇవ్వకపోతే ఆశీర్వాదం కాదని. ఇక రాయబడిన మాట, నా మందిరంలో నుండి ఆహారం ఉండినట్లుగా. ఆహారం అంటే ఆహారమే కాదు, మందిరంలో అవసరతలు కానివ్వండి, కూటాలే కానివ్వండి, ఏదైనా సరే మన వంతు మనం సహకరిస్తూ మనం ప్రోత్సహిస్తూ ఉన్నట్లయితే ఇది అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. నువ్వు పైకి ఎదగాలంటే, నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ఆత్మీయమైన కార్యాలకు సహకరిస్తూ ఉండండి. నిశ్చయంగా నువ్వు చేతుల కష్టంతో అనుభవిస్తావు, నువ్వు మంచి ఆరోగ్యంగా ఉంటావు, నీ కుటుంబాలు వ్యాపిస్తాయి, నీ పిల్లలు దీవెనకరంగా ఉందురుగాక. హల్లెలూయా. మూడోదిగా చెప్పి ముగిస్తాం. మూడోదిగా చదవండి. అదే యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యం. కొమ్మలతో అల్లుకొని ఆయను దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున. చాలండి. మూడోదిగా ఈ ద్రాక్షవల్లి త్రోవ నడుచువారు తెంచివేయడానికి, పశువులు వచ్చి తినడానికి, అడవి పందులు వచ్చి పెకలించడానికి, అగ్ని చేత అది కాల్చబడడం గల కారణం, మూడో కారణం ఏంటో తెలుసా? అక్కడ రాయబడిన మాట, దాని కొమ్మలు పక్షిరాజును అల్లుకుందంట. దేని అల్లుకుంది? ఏమంటే ద్రాక్షవల్లి దేని అల్లుకోవాలి? ద్రాక్షవల్లి దేని అల్లుకోవాలి? అయ్యో అమ్మా, తీగను అల్లుకోవాలి. ద్రాక్షవల్లి తీగను అల్లుకోవాలి. కానీ ద్రాక్షవల్లి దేన్ని అల్లుకుంటుందంట? పక్షిరాజును అల్లుకుంటూ పోతుందంట. కనుకనే
ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, దాన్ని తెచ్చినటువంటి దేవుడు, నాటినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని తీసుకెళ్ళి దుష్టుని చేతిలో పెట్టాడు. అడుగు పందులు, పందులు ఇట్రండి, ఇదంతా పెకిలించండి. నేనే కంచె తీసి, ప్రభువే కంచె తీసి వాడిని పిలిచి ఇప్పుడు ఏం చేస్తాడంటే పశువులు ఇట్రండి, తినేసండి, ఇదంతా తినేసండి అని చెప్పి దేవుడే దాన్ని అప్పగించాడు. అప్పగించగల కారణం ఏంటో తెలుసా, దీని కొమ్మలంట దేని అల్లుకున్నాయి, పక్షిరాజును అల్లుకున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మన కష్టం మనం అనుభవించకపోవడానికి, ఆరోగ్యము క్షేమము ఉండకపోవడానికి, మన పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండకపోవడానికి మూడవ కారణం ఏంటయ్యా అంటే పక్షిరాజును అల్లుకుందంట. అసలు ద్రాక్షవల్లి తీగని అల్లుకోవాలి, కానీ ఈ ద్రాక్షవల్లి దేని అల్లుకుంది, పక్షిరాజు. అంటే ఆత్మీయంగా మనం గమనిస్తే దేవుని సన్నిధిలో నాటిన తర్వాత మనం ఎవరిని అల్లుకోవాలి, ఏసని అల్లుకోవాలి, కరెక్టే. ఇంకా సేవకులు మనం అల్లుకోవాలి, అంటే సేవకుడితో మనం అంటు కట్టబడి ఉండాలి. ఎవరితో, సేవకుడితో అంటు కట్టబడి ఉండాలి, సంఘముతో పరిశుద్ధులందరితో అంటు కట్టబడి ఉండాలి. అంతేగాని నిష్టానుసారంగా వేరే 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 వాళ్ళతో అంటు కట్టి ఉన్నాకో, లేదయ్యా నాకు ఇష్టమైన ఆ సేవకుడు ఉన్నాడు నేను ఆయన అంటుకుంటాను, నాకు ఇష్టమైన వీరు అంటుకున్నా అంటే నేను ఏం చేస్తాడు దేవుడు, త్రోవ నడుచు వారికి అప్పగించేస్తాడు. లేదయ్యా నేను నిన్ను మాత్రమే అంటుకట్టి నడుస్తాను, వాక్యానికి అంటుకట్టి నడుస్తాను, సేవకులకు అంటుకట్టి నడుస్తాను అని నువ్వు తీర్మానం చేసుకుంటే నిశ్చయంగా నువ్వు వ్యాపిస్తావు, పైకి ఎదిగేటట్టుగా ప్రభు చెయ్యునుగాక. నీ వేరు లోతుగా పారి అది వ్యాపించునుగాక. అలా వ్యాపించబడాలంటే మనం ఏం చేయాలి, సంఘానికి అంటుకట్టబడాలి, సేవకుడికి అంటుకట్టబడి ఉండాలి, సంఘానికి సేవకులకు మనం అంటుకట్టబడి ఉండాలి, వాక్యానికి అంటుకట్టబడి ఉండాలి. ఎప్పుడైతే అంటుకట్టబడి ఉంటావో నీకు క్షేమం కలుగుతుంది. నువ్వు మనుషులను వాళ్ళ మీద అంటుకట్టి నడిచావనుకోండి, పందులు వచ్చి నీ కష్టజీతం తినివేస్తాయి, పశువులు వచ్చి నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి, అగ్ని వచ్చి నీ కుటుంబం ఎదగనివ్వకుండా కాల్చివేస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే నువ్వు అంటుకట్టబడి ఉండాలి. దేనికి, సంఘానికి అంటుకట్టబడి జీవించాలి, వాక్యానికి అంటుకట్టబడి ఉండాలి. సేవకులకు నువ్వు అంటుకట్టబడి ఉన్నట్లయితే అప్పుడు సేవకులు ఏం చేస్తారు సార్, నీ కొరకు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు కంచె వేస్తారు. ఏ పక్షి వచ్చి దాన్ని తెంచివేయకుండగా, అడుగు పందులు వచ్చి దాన్ని తినివేయకుండగా, పశువులు వచ్చి తినివేయకుండగా దాని చుట్టూ ఏం చేస్తారంటే సేవకులు ప్రార్థన అనేటువంటి కంచె వేస్తారు. హల్లెలూయా. నీ కుటుంబం క్షీణించిపోకుండగా, నీ కుటుంబం హాస్పిటల్ పాలైపోకుండగా, నీ చేతులకి కష్టజీతము వేరే వేరే దానికి పాలైపోకుండగా నువ్వు కాపాడబడాలంటే సంఘాన్ని నువ్వు అంటుకట్టబడి ఉండాలి, సేవకునితో నువ్వు అంటుకట్టబడి ఉండాలి. ఎప్పుడైతే అంటుకట్టబడి ఉంటావో సేవకులు నీ కొరకు కంచె వేస్తారు. ఏంటా కంచె, 4 గంటల స్తోత్ర ప్రార్థన అనే కంచె, దివారాత్రులు నీ కొరకు ప్రార్థన చేసే కంచె నీ చుట్టూ వేస్తారు. హల్లెలూయా. లోకంలో సామెత ఉంది కదా, ఐక్యమత్యమే, ఏం చెప్పారండి, ఐక్యమత్యమే మహాబలం. కానీ మనకు ఐక్యమత్యమే ఆశీర్వాదం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అచ్చట ఆశీర్వాదమును శాశ్వతమైన జీవం ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుంది, లోకంలో మాట బలం, కానీ మనకు ఆశీర్వాదము శాశ్వతమైన జీవం అక్కడ ఉంటుంది. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటుకట్టబడి జీవించాలి, సేవకుడితో నువ్వు అల్లుక్కుని పోవాలి. నాకేం పట్టింది, వచ్చామా పోయామా అన్నట్టుగా మనం భక్తి చేయకూడదు. వస్తున్నట్టు నీవు సేవకుల క్షేమాన్ని చూస్తూ, సేవకులతో అంటుకట్టబడి, వాక్యానికి అంటుకట్టబడి, సంఘ క్రమాలకు ఎప్పుడైతే అంటుకట్టబడి జీవిస్తావో నిశ్చయంగా నువ్వు వ్యాపింపజేస్తాడు దేవుడు. నిన్ను పైకి ఎదిగేటట్టుగా ప్రభు చేస్తాడు. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు ఎలా వ్యాపించాయో అలాగే దేవుడు కూడా నిన్ను వ్యాపింపజేస్తాడు. నీ ఉద్యోగం కానీ, నీ చదువు కానీ, నీ వ్యాపారం కానీ దేవుడు అత్యధికంగా వ్యాపింప చెయ్యునుగాక. హల్లెలూయా. అలా చేయాలంటే మనం దేన్ని అల్లుకోవాలి, మనుషులను కాదు, లోకమును కాదు, లోక ఆచారాలను కాదు,
ఏమండి రాను రాను ఏమైపోతుందంటే విశ్వాసులందరూ లోకస్తులుగా మారిపోతున్నారు. అలా ఉండకుండా మనము ఎవరిని అల్లుకోవాలి? సేవకులు మనం అల్లుకోవాలి. సంఘానికి నువ్వు అల్లుకోవాలి. పరిశుద్ధులతో నువ్వు అంటు కట్టబడి ఉండాలి. ఎప్పుడైతే అంటు కట్టబడి ఉంటావో అక్కడ ఏముంటుందంటే కాపుదల ఉంటుంది. కంచె వేస్తారు సేవకులు, నీ కొరకు కంచె వేస్తారు. ఏ పక్షి, ఏ జంతువు, ఏది కూడా నీకు హాని చేయకుండా, ఏదిని తినివేయకుండా, ఏ అగ్ని నిన్ను కాల్చకుండా ఒక కంచె వేస్తారు. లేదు నేను వాళ్ళు వీళ్ళు అల్లుకుంటాను అనుకోవండి, నీ కష్టం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. చినిగిల సంచిలో వేసినట్లుగా నువ్వు అనుభవించలేవు, నీ పిల్లలు అనుభవించలేవు. డాక్టర్లు పాలైపోతూ ఉంటుంది. అప్పులు తీర్చుకోవడం, మీ జీవితాంతం అప్పులు తీర్చుకోవడం అయిపోతుంది. వడ్డీలు కట్టుకోవడం ఇదే అయిపోతుంది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేనికి మనం అంటుకట్టుబడి జీవించాలి? సంఘానికి, సేవకులకు మనం అంటుకట్టుబడి జీవిస్తే నిశ్చయంగా ప్రభు మనకు 4 దీవెనలు ప్రారంభం చదువుకున్నాం కదా. తెచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని నాటాడు. ఎక్కడ నాటాడు? ఒక స్థలము సిద్ధపరిచి దాన్ని లోతుగా పారినట్టుగా ప్రభు నాటాడు. లోతుగా పారితే అది ఏమవుతుంది? అది వ్యాపిస్తుంది. వ్యాపించడం మాత్రం లేదు కానీ దాన్ని రెమ్మలంటే అది కొండను కప్పే అంత ఎత్తుగా ఎదుగుతాం. ఏదేదో మనము ఎవరెవరిని ఆశ్రయిస్తే ఎదుగుతామని మనం అనుకుంటాం. రాజకీయ నాయకులు లేకపోతే పేరు పలుకుబడిన మనుషులు మనం ఆధారం చేసుకుంటే ఎదుగుతామని మనం అనుకుంటాం. కాదు. నువ్వు పైకి కొండను కప్పేంత ఎత్తుగా నువ్వు ఎదగాలంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. రెండవదిగా పైకి ఎదిగేవారిగా అనగా ఆత్మీయంగా ఎదగాలి. ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో దైవ సేవకులు నియమించే ప్రతి కూడికలో నమ్మకంగా పాలు పొందుతూ, వాక్యాన్ని వింటూ, వాక్యానుసారంగా నడిపించబడుతూ, సంఘంలో క్రమాలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, వాటిని గైకొనొచ్చు. మూడవదిగా అంటు కట్టబడి ఉండాలి. సేవకుడితో అల్లుకొని పోవాలి. నాకేం పట్టింది అన్నట్టుగా మనం ఉండకూడదు. వారితో సహవాసం కలిగి, ఏమంటే బైబిల్లో ఉంది, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు మేలును సమాధానం కలుగుతుంది. ఇది చాలామంది తెలియక ఏదో వచ్చాం వెళ్ళిపోయి మన భక్తి చేస్తూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం నుండి మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఎవరితో మనం అంటుకట్టబడి ఉండాలి? సేవకులతో, సంఘంతో అంటుకట్టబడి ఉంటే సేవకులు అంటే మన కొరకు ప్రార్థన చేస్తారు. సంఘం అంతా మన కొరకు ఏం చేస్తుంది? పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘం అంతా ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేయగా దేవుడు పేతురుని చెరసాల నుంచి విడిపించాడు. ఈ దినం నువ్వు ఎవరిని మనం ఆధారం చేసుకోకూడదు, ఏ మనిషిని మనం ఆధారం చేసుకోకూడదు. ఎవరిని మనం అంటుకట్టబడి జీవించాలి? సేవకులతో, సంఘంతో అంటుకట్టబడి జీవిస్తే వారిని కొరకు కంచె వేస్తారు. వారిని కొరకు కంచె వేస్తారు. ఏంటా కంచె? ప్రార్థన, స్తోత్ర ప్రార్థన. నీ కొరకు నిత్యము స్తుతిస్తుంటారు, నీ కొరకు ఉపవాసాలు ఉంటారు, నీ కొరకు కన్నీళ్ళు విడుస్తారు. అది నీ గొప్ప ప్రాకారము. ఆ కంచె వేస్తారనుకోండి, అడవి పందులు వస్తాయా? పశువులు వచ్చి మేస్తాయా? అగ్ని వచ్చి వాళ్ళని కాల్చేస్తున్నా? ఏం చేయలేవు. అలా ఉండాలంటే మూడోదిగా మనం చేయవలసింది అంటుకట్టబడి ఉండాలి. ఇంకా 4వది చివరికి చెప్పి ముగిస్తాను. చదవండి, అదే యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. 17వ అధ్యాయం 7వ వాక్యం. గొప్ప పక్షిరాజు కలడు, ఆ చెట్టు శాఖలను పెంచి బహుగా ఫలించు, మంచి ద్రాక్షవల్లి అగునట్లుగా విస్తార జలములు గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని చాలండి. ఇప్పుడు ఐగుప్తులో నుండి ద్రాక్షవల్లిని తెచ్చాడు. తెచ్చినోడు దేవుడు ఏం చేస్తాడు? అన్యజనులను వెళ్ళగొట్టాడు. వెలుగొట్టి ఏం చేస్తాడు? దానికి ఒక స్థలం సిద్ధపరిచి దాన్ని నాటాడు. ఎంతగా నాటాడంటే వేరు లోతుగా పారి వ్యాపించే అంతగా నాటాడు. నాటిన తర్వాత ఏమండి, నీరు పోసినవాడు ఎరువేశాడు, నీరు పోసాడు, దానికి మంచి ఏదైనా పిచ్చి మొక్కలు వస్తే దాన్ని కత్తిరిస్తూ దానికి మంచిగా దాని చోటు కంచె వేస్తూ రాత్రి పగలు దాన్ని చూసుకుంటున్నప్పుడు ఇది ఏం కోరుకోవాలి? ద్రాక్షవల్లి ఎవరు ఏం కోరుకోవాలి?
దేవుడే నాకు నీళ్ళు పోయాలని కోరుకోవాలి కదా, సేవకులే నాకు నీళ్ళు పోయాలని కోరుకోవాలి కదా. కానీ ఇది ఏం కోరుకుంటుంది? పక్షిరాజు వచ్చి నీళ్ళు పోయాలని కోరుకుంటుంది. మరొకసారి చదువుతామా, 7వ వాక్యం చివరి లైన్, 7వ వాక్యం చివరి లైన్. ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని, చాలు ఎవరు కట్టవలనని? పక్షిరాజు నీరు కట్టాలని కోరుకుంటుంది. తెచ్చినటువంటి దేవుడు, నాటినటువంటి దేవుడు నీరు పోస్తున్నాడు. ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వాక్యం. ఇప్పుడు చూడండి, యెహోవా అను నేను దానిని అనగా ద్రాక్షవల్లిని కాపు చేయుచున్నాను. అది కాదు, ప్రతి నిమిషమున నేను దానికి. ఎవరు కడుతున్నారంటే నీళ్ళు? దేవుడే. ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను. అది కాదు, ఎవ్వడును దాని మీదకి, ఏ అపవాది దాని మీద రాకుండానట్లును, ఏ అడవి పందులు దాని మీద రాకుండానట్లును, ఏ జంతువులు దాన్ని తినివేసినట్లుగా కాకుండాను, ఏ అగ్ని దాన్ని కాచకుండా ఉన్నట్లును దీవారాత్రము దాన్ని కాపాడుచు ఉన్నాను. ఏమండి, ఐగుప్తులో తీసుకొచ్చినట్టు దేవుడు దానికి స్థలము సిద్ధపరిచి నాటిన తర్వాత ప్రతిరోజు దేవుడు ఏం చేస్తాడంటే దానికి నీళ్లు పోస్తూ కాపు కాయిస్తూ ఉన్నాడు. అది ఎదగాలి, ఫలించాలి, వ్యాపింపజేయాలి, కొండ కంటే ఎత్తుగా ఎదగాలి, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించాలి అని చెప్పి దీవారాత్మ దాని కొరకు ఏం చేస్తాడంటే ఆయన కాపు కాస్తూ దానికి యోగక్షేమ చూస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు ద్రాక్షవల్లి ఏం కోరుకోవాలి? ఎవరు నీరు పోయాలని కోరుకోవాలి? దేవుడు నీరు పోయాలని కోరుకోవాలి. కానీ ఈ యొక్క ద్రాక్షవల్లి ఎవరు కోరుకుంటుంది? పక్షిరాజు వచ్చి నీళ్ళు పోయాలని. ఈ దినాన్ని చాలామంది కూడా దేవుని నడిపించబడుతూ ఎలా ఉన్నారంటే, ఇక్కడ మేలు అనుభవిస్తూ, ఏమంటే సేవకుల ప్రార్థన కోరుకుంటూ ఎవరెవరో నీళ్ళు కోరుకుంటున్నారు. అబ్బా ఆ సేవకుడు ఏం చెప్తాడు వాక్యం, అబ్బా ఆ సేవకుడు ఏముంది అభిషేకము, అబ్బా పలానా సేవకుడు చేయి పెడితే చాలు, అబ్బా పలానా సేవకుడు పేరు పెట్టి పిలుస్తాడు, అబ్బా వారు కదా అని చాలామంది నీరు కోరుకుంటారు. ఇప్పుడు ఈ యొక్క ద్రాక్షవల్లి ఏ నీరు కోరుకుంది? పక్షిరాజు నీరు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నా, యెహోవా నేను దాన్ని నాటాను, నేను నీరు పోస్తున్నాను, దీవారాత్మ దాన్ని కాస్తూ ఉన్నాను, ఏ హాని కలగకుండా ఉండాలని, ఏ యొక్క పశువులను తినకుండా ఉండాలని దాన్ని కంచె వేస్తూ ఉన్నాను. కానీ పక్షిరాజు ఈ యొక్క ద్రాక్షవల్లి ఏం కోరుకుందంటే పక్షిరాజు వచ్చి నీళ్ళు పోయాలని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్యం వింటున్నటువంటి నీవు ఎవరు నీరు పోయాలి? నీకు సేవకుడు చెప్పండి, ఎవరు నీరు పోయాలి? నువ్వు ఎవరు నీరు కోరుకోవాలి? సేవకులే నాకు నీరు పోయాలి. అంటే దేవుని వాక్యము ఇక్కడనే, నువ్వు దేవుని వాక్యం ఇక్కడనే వాక్యం చేత నువ్వు బలపరచబడాలి. బయట ఆ వాక్యాలు ఈ వాక్యం మనం వినడం కాదు. ఏదైనా మన్నే కదా అని మనం అనుకోవడం, అది వాక్యం ఇది వాక్యం కదా అని మనం ఆలోచన చేయకూడదు. ఇక్కడ ఏమి వినబడుతుంది అంటే శ్రేష్టమైన ఉపదేశం ఉంది ఇక్కడ. ఇప్పుడు రాను బయట ఏమైపోయిందంటే వాక్యాలు కరువు అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా దేని మీద పడ్డారు? సేవకులందరూ దేని మీద పడ్డారు? స్వస్థతలు. చూడండి, బయట సభలను ఏర్పాటు చేస్తున్నారు, కొన్ని లక్షలు పెట్టి ఖర్చు పెడుతున్నారా? వాక్యం ఎంతసేపు ఇస్తున్నారు? మన బాగా జరిగే కూటాలు, క్రిస్మస్, మినీ క్రిస్మస్ అని, చిల్డ్రన్స్ క్రిస్మస్ అని, స్త్రీల క్రిస్మస్ అని, బ్రదర్స్ క్రిస్మస్ అని, చాలా క్రిస్మస్ జరిగినాయి. దానిలో డ్యాన్సులు, పాటలు, యాక్షన్ సాంగ్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి. వాక్యం ఎంతసేపు? పావు గంట, మహా అంటే పావు గంట అంతే. లేదా చెవులో చెప్తారు, అయ్యా చాలయ్యా, లేదా చిన్న స్లిప్ ఇచ్చి పంపిస్తే చాలని. నా ప్రియమైన దేవుని బిడ్డ, బయట వాక్యం కరువు అయిపోయింది. కానీ ఇక్కడ మనకు వాక్యం ఎంత ఉంది? ఇక్కడ చెప్పరు, కొంచెం ఉందా, ఎక్కువ ఉందా? శ్రేష్టమైన ఉపదేశం ఉంది ఇక్కడ. హల్లెలూయా. కానీ నువ్వు ఏ నీరు కోరుకోవాలి? ఎవరి నీరు నువ్వు కోరుకోవాలి? బయట ఉన్నవా ఆ నీరు కోరుకోకూడదు. నువ్వు సేవకుల నీరు నువ్వు కోరుకోవాలి. ఆ నీళ్ళు ఉంటే మనం దీవించబడతాం. ఆ నీళ్ళు పోస్తే మనం ఏమవుతాం? ఎదుగుతాం. ఇంకా ఆ ఫలించు ఈ యొక్క ద్రాక్షవల్లి ఎలా ఉందంటే, అది నీరు పోసి ఎరువు పోస్తే అది ఎలా ఉంది? అది
అంతే ఉందా? అదే సైజులో ఉందా? వ్యాపించింది. ఎంతగా వ్యాపించింది? దేశం ఇంకేముంది? కొండను కప్పేంత ఎత్తుగా ఎదిగింది. ఎంతమంది ఈ దీవెన పొందాలనుకుంటున్నారు? అయ్యా మా కుటుంబాలు ఎత్తుగా ఎదగాలయ్యా, నా పిల్లల చదువు ఎత్తుగా ఉండాలయ్యా, మా సంఘం ఎత్తుగా ఎదగాలయ్యా, మా పరిచర్య ఎత్తుగా ఎదగాలయ్యా, మా కుటుంబం ఎక్కడ ఆర్థికంగా మేము పడిపోకూడదయ్యా, మా కష్టజీతం మేము అనుభవించాలని ఎంతమంది కోరుకుంటారు? నిజంగా అందరూ కోరుకుంటున్నారా? అయితే మనం ఏం చేయాలి? అడవి పందులు వచ్చి తినకుండా ఉండాలంటే మన కష్టజీతము, అనారోగ్యం పాలైపోకుండా మనం ఉండాలంటే మనం మొట్టమొదటి ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. సేవకులు మన కృతజ్ఞత, సంఘానికి కృతజ్ఞత. రెండవదిగా పైకి ఎదగాలి. పైకి అంటే ఆత్మీయంగా ఎదగాలి. ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, వాక్యంలో ఏమండి ఎదిగినట్లయితే దేవుడు మన ఆశీర్వదిస్తాడు. మూడవదిగా ఏం చేయాలి? మూడవదిగా ఎవరితో అంటుకట్టబడి ఉండాలి? దారిన పోయేవారిగా మనం అంటుకట్టబడి ఉండాలి. లోకస్తులతో కాదు మనం అంటుకట్టబడి జీవించాలి. లోక ఆచారాలతో కాదు మనం అంటుకట్టబడి జీవించాలి. ఎవరితో అంటుకట్టి ఉండాలి? సేవకులతో అంటుకట్టబడి ఉండాలి. ఎప్పుడైతే అలా అంటుకట్టబడి ఉంటావో వారిని కొరకు కంచె వేస్తారు. ప్రార్థన కంచె నీకు వేయబడుతుంది. నాలుగవదిగా ఎవరు నువ్వు నీరు పోయాలి? చెప్పండి, ఎవరు నీరు పోయాలి? సేవకులు అని అందరు కలపకండి. ఎవరు నీరు పోయాలి? సేవకులు అంటే నేను కూడా వచ్చేస్తాను. మరి ఎవరు నీరు పోయాలి? అది మా సేవకులు. చెప్పండి అందరూ, మా సేవకులు నీరు పోయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఈ 4 కార్యాలు చేసి చూడండి, నిశ్చయంగా నీ కుటుంబం వ్యాపించబడుతుంది. ఎత్తుగా ఎదిగేటట్టుగా ప్రభు కార్యాలు చేస్తాడు. మూడోదిగా యూఫ్రటీస్ నది వరకు అది ఎలా వ్యాపించిందో అలా మీ కుటుంబాలు వ్యాపింప చేయునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మంచి తీర్మానం చేసుకుందాం. నమ్మకమైన ద్రాక్షవల్లిగా నేను ఉంటానయ్యా. విలువలేని మనకు ప్రభు విలువనిచ్చి ఉన్నాడైనా. అడ్రస్ లేని మనకు ఒక అడ్రస్ అని ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. మనం పతనమైపోకూడదని ఆయనే ఐగుప్తులో మనం తీసుకుని వచ్చి ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడైన. స్థలాన్ని సిద్ధపరిచిన దేవుడు అన్యజనులను వెళ్ళగొట్టి మన వేరు లోతుగా పారే రీతిగా ఆయన నాటి ఉన్నాడు. ఎందుకు నాటి ఉన్నాడంటే మనం వ్యాపించబడాలని, మన పిల్లలు ఆశీర్వదించబడాలని, మన కుటుంబం ఎత్తుగా ఎదగాలని, కొండను కప్పే అంత ఎత్తుగా ఎదగాలని. యూఫ్రటీస్ నది వరకు ఆ ద్రాక్షవల్లి యొక్క రెమ్మలు వ్యాపించబడ్డాయి అంట. ఈ దినాన అలాంటి అభివృద్ధి, అలాంటి దీవెన మనం పొందుకోవాలంటే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి. చేసిన మేలు మర్చిపోకూడదు. నీ కొరకు సేవకుడు ఎన్నోసార్లు కన్నీళ్ళు విడిచాడు కదా, సంఘము నీ కొరకు కన్నీళ్ళు విడిచింది కదా. నీ బాధను ఆయన బాధగా మీద వేసుకోలేదా? నీ సమస్యను ఆయన సమస్యగా తలంచలేదా? నీ బాధల్లో, ఇబ్బందుల్లో ఆయన నీ తోడు లేడా? మేలు పొందుకుంటున్నావు, ఆరోగ్యం పొందుకుంటున్నావు. పొందుకున్న తర్వాత నువ్వు ఎవరెవరిని ఆశ్రయిస్తున్నావు. ఇప్పుడు దేవుడు నాటిన తర్వాత ద్రాక్షవల్లి అంట, నాటిన తర్వాత అది వేరే వేరే సేవకులను ఆశ్రయిస్తుందంట. వేరే క్రమాలను ఆశ్రయిస్తుంది, లోకాన్ని ఆశ్రయిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడి ఉన్న రీతిగా కృతజ్ఞత కలిగి జీవించుదాం. ద్రాక్షవల్లి అంట జాతిహీనమైన పని చేసింది, ద్రోహము చేసింది. ఎక్కడో అడ్రస్ లేని మనకు ఒక అడ్రస్ని ప్రభు ఇస్తే, పతనమైపోవలసిన మన జీవితాన్ని ప్రభు నిలబెట్టి కడితే మనం ఎలా జీవిస్తున్నాం, గడిచిన సంవత్సరంలో మనం ఎలా ఉన్నాం, ఎలా బ్రతికాము. ఉద్యోగం చేస్తున్నావు కదా, వస్తున్న చేతుల కష్టజీతం నువ్వు అనుభవిస్తున్నావా? లేక డాక్టర్ల పాలైపోతుంది నీ కష్టార్జితం, హాస్పిటల్ పాలైపోతుంది నీ కష్టార్జితం. వస్తున్నటువంటి కష్టార్జితాన్ని అప్పులు వడ్డీలు కట్టుకోవడమే సరిపోతుంది, కుటుంబం అనుభవించలేని పరిస్థితి. గల కారణం ఏంటిది? అడవి పందులు వచ్చంట ఆ యొక్క కష్టార్జితం తినివేస్తున్నాయి.
నీ ఆశీర్వాదాన్ని తినివేస్తున్నాయి, నీ ఆరోగ్యాన్ని ఇదిగో పశువులు వచ్చి తినేస్తున్నాయి. మరలా నువ్వు విత్తనం వేసుకుని ఎదగనివ్వకుండా అగ్ని దాన్ని కాల్చివేసి ఉంది, అగ్ని చేత కాల్చబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, సంవత్సరాంతంలో మనం ఉంటుండగా ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి, ఇక మీదట నమ్మకమైన ద్రాక్షవల్లిగా నేను ఉంటానయ్యా, పైకి ఎదిగేవారిగా నేను ఉంటానయ్యా, పైకి ఎదిగేవారిగా నేను ఉంటాను అనగా ఆత్మీయంగా నేను ఎదుగుతాను. కాగా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మీరు వెదుకుడి, అక్కడ క్రీస్తు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మీ మనస్సు పైనున్న వాటి మీద ఉండాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. ప్రతి కూడికలో నమ్మకంగా పాలు పొందుతూ వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా నువ్వు ఎదిగినట్లయితే, నీ ఆత్మీయ జీవితంలో కట్టుకోగలిగినట్లయితే ఏ పశువులు నేను హాని చేయలేవు. ఏది ఎంత మాత్రము కూడా నీ యొద్ద నుండి తీసివేయలేదు. అది ఆరోగ్యమైన, ఆశీర్వాదమైన, ఆర్థిక పరిస్థితి అయినా ఎక్కడి నీకు లోటు లేకుండా ప్రభు చేస్తాడు. మూడవదిగా ఎవరిని మనం అల్లుకుంటున్నాం. చూడండి, ద్రాక్షవల్లి తీగని అల్లుకోవాలి కానీ ఎవరిని అల్లుకుంటుందంటే అది పక్షిరాజును అల్లుకుంటూ పోతుంది. ఈ దినాన సంఘం నడిపించబడుతున్న వాక్యం వింటున్నా కానీ ఎవరిని నువ్వు అల్లుకుంటున్నావు? లోకస్తులను అల్లుకుంటున్నావా? లోక ఆచారాలను అల్లుకుంటున్నావా? లోకంలో ఉన్నటువంటి వారిని అల్లుకుని పోతున్నావా? జీవము గల దేవుని సంఘాన్ని నడిపించబడుతున్న నీవు సేవకుడితో నువ్వు అంటు కట్టబడి జీవించాలి, సంఘముతో నువ్వు అంటు కట్టబడి జీవించాలి, వాక్యానికి నువ్వు అంటు కట్టబడి జీవించాలి. అలా జీవించినట్లయితే నీ కొరకు కంచె వేయబడుతుంది, సేవకులు నీ కొరకు కంచె వేస్తారు. ఒక నువ్వు అంటు కట్టబడి లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే పశువులు వచ్చి తినివేస్తాయి, అడవి పందులు వచ్చి పెకలిస్తాయి, త్రోవ నడుచు వారందరూ కూడా తెంచివేస్తారు నీ ఆశీర్వాదాన్ని, నీ ఆరోగ్యాన్ని తెంచివేస్తూ ఉంటారు. అగ్ని చేత అది కాల్చబడుతుంది. నాలుగవదిగా ఎవరి నీరు నువ్వు కోరుకుంటున్నావు? ద్రాక్షవల్లి పక్షిరాజు నీరు కోరుకుంటుంది. ఈ దినాన ఎవరి నీరు నువ్వు కోరుకుంటున్నావు సహోదరుడా? ఎవరు నీకు నీరు పోయాలని కోరుకుంటున్నావు? దేవుడు అంటుండే, నేనే దాన్ని నాటి తిని దీవారాత్రి మీద కంచె వేసి నేను కాపు కాయిచు ఉన్నాను. ఇది నన్ను సేవకులు కూడా నీ కొరకు దీవారాత్రులు కాపు కాయిచు ఉన్నారు. ఎక్కడ నువ్వు తొట్టిలో పోకూడదని, నీ కుటుంబం ఎక్కడ పతనమైపోకూడదని, నీ పిల్లలు ఎక్కడ తొట్టిలో పోకూడదని దీవారాత్రులు సేవకులు నీ కొరకు కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు. దేవుని వైపు చేతులు చాపి నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి నీరు నువ్వు కోరుకుంటున్నావు? ఇక్కడ శ్రేష్టమైన ఉపదేశం బోధించబడుతుంటే ఏ నీరు నువ్వు కోరుకుంటున్నావు?